హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 11.1 7th 8th ప్రాబ్లమ్స్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. గివెన్ cot theta equals to 7/8, then evaluate first one 1 plus sin theta 1 minus sin into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. సెకండ్ వన్ వచ్చి 1 plus sin theta by cos theta. వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? cot theta. cot theta ఈక్వల్స్ టు ఎంత అంట? 7/8. మనకు తెలుసు బాగా టాన్కి ఆపోజిట్ రివర్స్ వచ్చి కాట్ కదా, గుర్తుందమ్మా మీకు? నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, టాన్ తీటా 1/tan తీటా ఈక్వల్స్ టు కాట్ తీటా అని. కాట్ తీటా ఈక్వల్స్ టు 1/tan తీటా కదా, గుర్తుందా? ఇప్పుడు మనకి టాన్ అంటే తెలుసు ఏంటి? సైన్ తీటా బై కాస్ తీటా. దట్ ఈక్వల్స్ టు 1/ది రివర్స్ అయితే ఏమవుతుంది? కాట్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా బై సైన్ తీటా. అంతేనా? కాస్ అంటే ఏం సైడ్ రావాలమ్మా? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ డివైడెడ్ బై సైన్ తీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ క్యాన్సలా? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇవంతా చేయాలా? అవసరం లేదు. కాట్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఆల్రెడీ మీకు తెలుసు కదా, సారీ ఇదంతా అవసరమే లేదు మా, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఏంటి? దట్ ఈక్వల్స్ టు 1/tan తీటానా? టాన్ అంటే మనకు తెలుసు కదా ఏంటి? 1/. టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడా? ఇది రివర్స్ అవుతుందా? అప్పుడేమొస్తుంది? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. చూడండి, ఎలా చేసినా ఒకటే. ఇలా కూడా చేయొచ్చు అని చెప్దామని చేశాను, ఓకేనా? కాట్ తీటా ఈక్వల్స్ టు 1/tan తీటా కాబట్టి 1 ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే కాట్ తీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది జస్ట్ రఫ్ వర్క్ మా, ఇదంతా చేయనక్కర్లేదు. మీరు ఎగ్జామ్లో కూడా కాట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి? డైరెక్ట్గానే గుర్తుపెట్టుకోండి. టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, దానికి రివర్స్ వస్తుంది. అంటే ఏంటి? అడ్జసెంట్ పైకి వస్తుంది, ఆపోజిట్ కిందకి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి చాలు. సైన్ బై 7/8 ఫిగర్ వేసుకోండి. ఫిగర్లో ఇది తీటా అనుకుందాం. ఇప్పుడు ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ అంట. అడ్జసెంట్ ఏది? ఇది 7, ఆపోజిట్ సైడ్ ఇది 8. దీనికి ఏదో ఒక రేషియోలో ఈక్వేట్ చేసుకోవాలి కదా. ఇది ఏబిసి అనుకోనా, ఇది ఈక్వల్ టు 7K 8K. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? ఫిగర్లో ఏబి బై బీసీ ఈక్వల్స్ టు 7/8. లెట్ ఏబి ఈక్వల్స్ టు 7K, బీసీ ఈక్వల్స్ టు 8K. నేను ఆల్రెడీ డైరెక్ట్గా రాసేసాను ఇక్కడ. ఎగ్జామ్లో కూడా అంతేమ్మా, మీకు ఇదంతా ఈ రఫ్వర్క్ ఏం చేయనక్కర్లేదు. డైరెక్ట్గా కాట్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని మీకు తెలిస్తే చాలు. ఇక్కడ 7, ఇక్కడ 8 వస్తుంది. ఒక కేకి ఈక్వేట్ చేసుకుంటాం కాబట్టి ఇది రేషియో కాబట్టి ఏబీ ఈక్వల్స్ టు 7K, బీసీ ఈక్వల్స్ టు 8K. ఇప్పుడు ఏబీ బీసీ తెలుసు, మనకి ఏసీ కావాలంటే ఏంటి? ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. తెలుసు కదా, మా ప్రతి ప్రాబ్లంలో చేస్తున్నాం. ఏబీ స్క్వేర్ అంటే 7K హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 8K హోల్ స్క్వేర్. 7 7 ఎంత? 49K స్క్వేర్ ప్లస్ 8 8 64K స్క్వేర్. K స్క్వేర్ కామన్ తీస్తే 49 ప్లస్ 64. 49 64 యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 64 49 9 10 11 12 13. హియర్ 10 11 113. అంతేనా? ఇదేంటిది? ఏసీ స్క్వేర్. ఇప్పుడు నాకు ఏసీ కావాలి. ఏమవుతుంది? √K² ఇంటూ 113. దట్ ఈక్వల్స్ టు √2 క్యాన్సిలా, K మిగులుతుందా? ఇంటూ ఇక్కడ √113కి రూట్ ఉందా? లేదు. ఆల్రెడీ మనకు తెలుసు. ఎందుకు? √10² వచ్చి 100, 11² ఎంత? 121. మధ్యలో ఏ నెంబర్స్కి లేదు కాబట్టి √113 అనేది ఇంపర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ మా, కాబట్టి అలాగే పెట్టేసుకోండి. ఏసీ ఎంత వచ్చింది? √113K. అంతేనా? ఇప్పుడు అన్ని సైడ్స్ వచ్చేసాయా మనకి? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. క్వశ్చన్ ఏమన్నాడు? 1 + sin θ × 1 - sin θ. ఇక్కడ చూడండి, 1 + sin θ × 1 - sin θ డివైడెడ్ బై 1 + cos θ
ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. దీన్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇది ఈజీగా చేయడం కోసం ఇంకొకటి ఉంది. ఏంటిది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మోడల్లో ఉందా? మనకు తెలుసు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏంటమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 6th స్టాండర్డ్ నుంచి ఈ ఫార్ములా యూస్ చేస్తూనే ఉన్నాం కదా, గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే ఇప్పుడు నేర్చేసుకోండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది? ఏ ప్లస్లో ఏముంది? 1 ఉంది. బి ప్లస్లో ఏముంది? సైన్ ఉంది. ఏ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సైన్ ఉంది కదా, సైన్ స్క్వేర్ థీటా. 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా అంతే. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సైన్ ప్లస్లో కాస్ ఉంది. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంతేనా? ఇప్పుడు 1 స్క్వేర్ ఎంత? 1 మైనస్ సైన్ థీటా అంటే ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. 8k by root 113k whole square. అంతేనా? చూడండి మా, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. 8k by root 113k. అదే రాసుకున్నానా? 8k by root 113k హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్. 1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 మైనస్ కాస్ అంటే ఏంటమ్మా? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏంటి? 7. హైపోటెనస్ ఎంత? రూట్ 113k. 7k by root 113k. ఏం రాయాలి? 7k by root 113k హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 1 మైనస్ 8 8 64k స్క్వేర్ బై రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్. అంతేనా? ఈ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 113k స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ 7 7s 49k స్క్వేర్ డివైడెడ్ బై, మళ్ళీ అంతే మా, ఈ స్క్వేర్ అనేది పైన దానికి ఉంటుంది, కింద దానికి ఉంటుంది. 7 7s అంటే 49k స్క్వేర్ రాసేసా. ఇప్పుడు కింద దానికి కూడా స్క్వేర్ ఉంటుంది. ఆ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతాయి. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయినాయా? నంబర్ ఎంత ఉంది? 113. కేకి మళ్ళీ స్క్వేర్, కే స్క్వేర్. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? ఈ స్క్వేర్ అనేది రెండిటికి ఉంటుంది. పైన 7 7s 49k స్క్వేర్, కింద దానికి స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ రూటు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. రూట్ 113 కే ఇంటూ స్క్వేర్ అంటే కే స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, కే స్క్వేర్ క్యాన్సిల్, కే స్క్వేర్ క్యాన్సిల్. పైన ఏమొచ్చింది మనకి? ఇక్కడ రాయన దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ 64 బై 113. ఇక్కడ 1 మైనస్ 49 బై 113. మళ్ళీ రాశాను జస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం, అంతే. ఇప్పుడు నేను పైన కూడా 113 ఎల్సిఎం, కింద 113 ఎల్సిఎం తీసుకుంటున్నా. దట్ ఈక్వల్స్ టు 113 మైనస్ 64 డివైడెడ్ బై 113. అంతేనా? ఒకసారి చూడండి మా, ఇక్కడ ఏముంది? ఈ 113 ఉంది కదా, దీనికి ఏం లేదంటే 1 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుందా? 113 మైనస్ 64 డివైడెడ్ బై 113. 113 మైనస్ 64 డివైడెడ్ బై 113. దీనికి కూడా అలాగే అవుతుంది. ఇది క్రాస్ మల్టిప్లై అయితే 113 మైనస్ 49, 113 మైనస్ 49 డివైడెడ్ బై ఎల్సిఎం అంతమ్మా 113 కదా, 113. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్లో 113, ఇక్కడ డినామినేటర్లో 113 క్యాన్సిల్ చేయొచ్చా? ఇప్పుడు పైన 113 మైనస్ 64. 113లో 64 పోతే ఎంత? 13. 13లో 4 పోతే ఎంత? 6 7 8 9. అంతేనా? ఆల్రెడీ ఇక్కడ 10 ఉంటుందా? 10లో 6 పోతే ఎంత? 4. 49 డివైడెడ్ బై 113 మైనస్ 49 ఎంత వస్తుంది మా? 64 కదా. చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడే ఉంది కదా, 113లో 49 పోతే ఎంత? 64. 49 బై 64. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడితో అయినా వదిలేయచ్చు, లేదా ఒక చిన్న స్టెప్. 49 అంటే ఏందిమా? 7 స్క్వేరా? 64 అంటే ఏంటి? 8 స్క్వేరా? అంటే 7/8 హోల్ స్క్వేరా? ఈ 7/8 అనేది ఏంటి? క్వశ్చన్లో ఏముంది? 7/8 అంటే కాట్ థీటా. దట్ ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ థీటా. 7/8 అంటే కాట్ థీటా, స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ థీటా. ఇది నేను ఎక్స్ట్రాగా చేశాను. ఆన్సర్ మాత్రం మీకు ఇక్కడ దాకే ఉంది, 49/64.
కానీ కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ప్రూవ్ దట్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ థీటా అంటారు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో అయితే లేదు, కంటిన్యూషన్ ఎక్సర్సైజెస్లో ఉంటాయి, అక్కడికి యూజ్ అవుతుందని చెప్పిన. మీకైతే ఈ ఎక్సర్సైజ్లో మాత్రం ఇక్కడ దాకే ఆన్సర్. ఓకేనా? మీరు ఇక్కడ దాకా చేసినా చాలు. అర్థమైందమ్మా ఏం చేశానో? ఏం లేదమ్మా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రాసాను. ఆల్రెడీ మనకి వాల్యూస్ ఇక్కడ ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటూ వచ్చేసాను, ఆన్సర్ వచ్చేసింది అంతే. నెక్స్ట్ వన్ చేద్దామా? అదేం క్వశ్చన్, సెకండ్ వన్, దాంట్లోనే సెకండ్ వన్ మా. ఏముంది క్వశ్చన్? 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ సైన్ థీటా. సైన్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, 8k బై రూట్ 113k, 8k బై రూట్ 113k డివైడెడ్ బై కాస్ థీటా. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, 7k బై రూట్ 113k, 7k బై రూట్ 113k. ఇక్కడ చూడండి కేకే క్యాన్సిల్, ఇక్కడ కేకే క్యాన్సిల్, అంతేనా? ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. రూట్ 113 ప్లస్ 8 బై రూట్ 113 డివైడెడ్ బై మళ్ళీ 7 బై రూట్ 113. ఇక్కడ చూడండి రెండిట్లో డినామినేటర్స్ రూట్ 113 రూట్ 113 క్యాన్సిల్ చేయొచ్చా? దట్ ఈక్వల్స్ టు రూట్ 113 ప్లస్ 8 డివైడెడ్ బై 7. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేశాను? జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కేకే క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 క్రాస్ మల్టిప్లై అవుతుంది. రూట్ 113 ప్లస్ 8 బై రూట్ 113, మళ్ళీ ఇక్కడ కూడా 7 బై రూట్ 113 అలాగే రాసుకున్నా. రెండు డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నా. రూట్ 113 ప్లస్ 8 డివైడెడ్ బై 7. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? 8th ప్రాబ్లం చూడండి. క్వశ్చన్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, right angle is at B. నేను షార్ట్కట్లో రాస్తున్నాను. రైట్ యాంగిల్ ఈజ్ అట్ B. మీరు క్వశ్చన్ కావాలంటే టెక్స్ట్ బుక్లో చూడండి. ఇఫ్ tan A ఈక్వల్స్ టు రూట్ 3, then find the value of first one sin A cos C plus cos A sin C. ఇంకొకటి దాంట్లోనే సెకండ్ వన్ ఇచ్చారు, cos A cos C మైనస్ sin A sin C. ఇవి రెండు కనుక్కోమన్నారు. మనకేమిచ్చారు? tan A ఇచ్చారు. ఓకేనా? చేద్దామా మనం సొల్యూషన్? చూడండి క్వశ్చన్లో tan A ఈక్వల్స్ టు ఎంత అంట? రూట్ 3. tan A ఈక్వల్స్ టు రూట్ 3. డినామినేటర్లో ఏమీ లేదంటే 1 అన్నట్లు లెక్క. ఇప్పుడు ఫిగర్ డ్రా చేసుకుందామా? ABC. ఇక్కడ ఫిగర్లో రైట్ యాంగిల్ అట్ B అన్నారు, అంటే ఇది 90 degrees. కరెక్ట్గానే ఉందా? ఓకే. నెక్స్ట్ tan A. tan అంటే ఏ అంటే ఇది. tan అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? రూట్ 3. ఇది 1. ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకోవాలి కదా, k. 1 రూట్ 3k 1k, అంతేనా? tan A అంటే ఏంటి? ఫిగర్ ప్రకారం ఆపోజిట్ సైడ్ BC బై AB, opposite side by adjacent side BC by AB. BC by AB equals to root 3 by 1. Let ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకుంటున్నా కదా, BC equals to root 3k, AB equals to 1k. ఇక్కడ ఫిగర్ ప్రకారం AC స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB స్క్వేర్ అంటే ఎంత? 1k స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అంటే ఎంత? రూట్ 3k హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1k స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్, 3k స్క్వేర్. 1k ప్లస్ 3k 1k స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ ఎంత? 3 ప్లస్ 1 4k స్క్వేర్.
ఇదేంటిది ఏసీ స్క్వేర్. మనకేం కావాలి ఏసీ. రూట్ ఆఫ్ 4k దట్ ఈక్వల్స్ టు రూట్ 4 ఎంతమ్మా 2 కదా 2k. ఏసీ ఈక్వల్స్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ k వస్తుంది. 2 2s 4 కదా అంటే స్క్వేర్ 2 స్క్వేర్ రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2k. ఏసీ ఎంత వచ్చింది ఇక్కడ 2k. ఆల్మోస్ట్ మన ప్రాబ్లం అయిపోయినట్టేనా, అన్ని సైడ్స్ వచ్చేసాయా. ఇప్పుడు ఫస్ట్ వన్ వాడు ఏం అడిగాడో అది కనుక్కుందాం. ఫస్ట్ వన్ ఏం అడిగాడు, క్వశ్చన్ sin A cos C ప్లస్ cos A sin C చేద్దామా. ఫిగర్లో చూడండి, ఇది కదా ఫిగర్ దగ్గర పెట్టుకోండి. sin A, sin అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అవి మాత్రం మర్చిపోద్దండి మా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. రూట్ 3k బై 2k, రూట్ 3k బై 2 ఇంటూ k ఇంటూ కాస్ సి. సి కంటమ్మా, సికి కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఇదే కదా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. రూట్ 3k బై హైపోటెనస్ ఏంటి 2k ప్లస్ కాస్ ఏ అంట. ఏకి కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. 1k బై 2k, 1k బై 2k. సైన్ సి అంట. సైన్ అంటే ఏంటి, సికి సైన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. 1k బై 2k, 1k బై 2k. అంతేనా, ఓకేనా. ఇక్కడ చూడండి, కేకే క్యాన్సిలా, ఇక్కడ కేకే క్యాన్సిలా, ఇక్కడ అంతా కేకే క్యాన్సిల్ అయిపోతుందా. ఇప్పుడు చూడండి పైన రూట్ 3 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ బై 2 2s 4 ప్లస్ 1 1s 1 2 2s 4. రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్, 3 ప్లస్ 1 ఎల్సిఎం సేమ్ 4 దట్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 4 బై 4 దట్ ఈక్వల్స్ టు 1. అంతే, ప్రాబ్లం అయిపోయింది. మనం చేయాల్సింది రాసుకునేటప్పుడు కరెక్ట్గా రాసుకోండి. ఏ పరంగా సైన్ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మళ్ళీ కాస్ సి అన్నాడు, సికి కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మళ్ళీ కాస్ ఏకి కాస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ సికి సైన్ అన్నాడు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అవి కానీ కరెక్ట్గా రాసుకుంటే చాలమ్మా, అయిపోయింది. కేఎల్ క్యాన్సిల్ అయిపోయాయి. రూట్ 3 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్, 2 2s 4 1 ఇంటూ 1 1 2 2s 4 సేమ్ నంబర్ కాబట్టి ఎల్సిఎం 4 అయింది. 3 ప్లస్ 1 4 4 బై 4 1. అంతే. అదే దాంట్లో సెకండ్ వన్ చూద్దామా. ఏం అడిగాడు, కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. అంతేనా క్వశ్చన్. కాస్ ఏ కాస్ సి సైన్ ఏ సైన్ సి. ఫిగర్లో కరెక్ట్గా గమనించండి, మరి చిన్న మిస్టేక్ పైన మొత్తం పోతుంది. కాస్ ఏ అంట. ఫస్ట్ కాస్ ఏకి కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. 1k బై 2k రాసుకోండి. 1k బై 2k ఇంటూ సి పరంగా కాస్ అంటే మళ్ళీ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. రూట్ 3k బై 2k మళ్ళీ మైనస్ సైన్కి ఏకి సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. రూట్ 3k బై 2k సైన్ సి పరంగా సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. 1k బై 2k. ఇది రాసుకోవడంలో మిస్టేక్ చేస్తేనే మీకు మిస్టేక్ పోయేది, లేకపోతే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. కాస్ అంటే గుర్తుపెట్టేసుకోండి, మర్చిపోకూడదు. సైను కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. టాన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆ 3 గుర్తుపెట్టుకోండి. మిగతా 3 కావాలంటే దాన్ని రివర్స్ చేసుకోవడం, రెసిప్రోకల్ చేసుకోవచ్చు కావాలంటే.
కేకే క్యాన్సిల్, కేకే క్యాన్సిల్, కేకే క్యాన్సిల్, కేకే క్యాన్సిల్. 1 into root 3 by 2 2s 4 minus root 3 into 1 root 3 by 2 2s 4. రెండింటికి 4 ఎల్సిఎం కదా. √3 మైనస్ √3 అంటే √3లో √3 పోతే ఎంత? 0. 0 బై ఎనీథింగ్ 0. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందమ్మా? మీకు ఇది ఏమి కన్ఫ్యూజనే లేదమ్మా. కానీ చూసాకేంటో కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. కానీ ఒక్కటే, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, టాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆ 3 ఫస్ట్ వీడియోలో నుంచి నేను చెప్తూనే ఉన్నా. ఆ 3 కానీ మీకు మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయింది అనుకో, ప్రాబ్లమ్స్ చాలా 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 ఈజీగా అయిపోతాయి. ఓకేనా? అర్థమైందా? మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.